అంతటి మీద దేవుని అధికారమునకు ఒప్పుకున్నట్లు భక్తులు చూస్తూ మాట్లాడుతున్నాడు. మరి మన జీవితము, మన ప్రవర్తన, దేవుడు మన జీవితమును బట్టి ఎలాంటి తీర్పులు తీరుస్తూ ఉన్నాడు. దయచేసి జాగ్రత్తగా ప్రతి వారితో దేవునికి ఇష్టమైన సంభాషణ, నీ సంభాషణ దేవుని సన్నిధానములో ఉప్పు వేసిన రీతిగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. ఈ రాత్రి మనం జీవిస్తున్న జీవితం దేవునికి అనుకూలముగా ఉన్నదా? దేవుని మాటను అతిక్రమించి జీవిస్తున్నామా అన్నది ఒకసారి గమనించి జాగ్రత్తగా జీవించాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇంకొక మాట అంటున్నాడు, 7వ వచనం, నీ శరణు వచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేత నీ చేతిలో నుండి నీ కుడి చేతిలో నుండి రక్షించువాడా. ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో, దేవుని యొక్క సన్నిధానం, దేవుని యొక్క సహాయమును కోరుతారో, ఆయన దేనితో రక్షిస్తాడు? కుడి చేతిలో నుండి రక్షిస్తాడు. కాబట్టి మన జీవితాన్ని, సమస్తమును, మన బ్రతుకును దేవుని ప్రవర్తన, దేవుని మాటకు ఆధారపడి, ఆ మాటకు మించకుండా, ఆ మాటను దాటిపోకుండా జీవించి దేవుని దీవెన ఆశీర్వాదము పొందాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నీ కృపాతి శయములను చూపుము.